బ్రేకింగ్ న్యూస్ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పులివెందుల ఒంటిమిట్ట ఏరియాలో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. చాలా చోట్ల ఘర్షణలు కొట్లాటలు నెలకొన్నాయి. ఒంటిమిట్ట పరిధిలోని చిన్న కొత్తపల్లిలో పోలింగ్ బూత్లో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఏజెంట్లను ఇరువైపుల కార్యకర్తలు చితక్కొట్టారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి రావడంతో ఒకసారిగా ఘర్షణ వాతావరణం మరింత పెరిగింది. పోలింగ్ బూత్లోకి మంత్రి వెళ్లడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సలాబాద్ పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా గొడవ జరిగింది. వైసీపీ నేతలు రెచ్చగొట్టారంటూ మంత్రికి సమాచారం అందించారు. సలాబాద్ చేరుకున్న మంత్రి రాంప్రసాద్ టీడీపీ శ్రేణులను మరింత ఉత్సాహపరచడంతో ఒకసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి సమక్షంలోనే టీడీపీ వైసీపీ నేతలు కొట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద రెండు చోట్ల జెడ్పీటీసీ ఎన్నికల బైపోలింగ్ ఉద్రిక్తంగా మారింది. టీడీపీ వైసీపీ నేతల ఘర్షణతో ఒక్కసారిగా అటు పులివెందుల ఇటు ఒంటిమిట్ట ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి. టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం కొట్టుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు ఇటు వైసీపీ నేతలు తమపై దాడికి దిగారంటూ అటు ఎలక్షన్ కమిషన్ ఎదుట కూడా ఆందోళన చేపట్టారు. ఇక ఉదయమే ఎంపీ అవినాష్ రెడ్డి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తిరిగి వదిలిపెట్టారు. ఒకసారి మనం టీడీపీ వైసీపీ కార్యకర్తల ఘర్షణ వాతావరణాన్ని ప్రస్తుతం బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా దృశ్యాలు చూస్తున్నాం. ఒంటిమిట్ట అలాగే పులివెందుల్లో ఆ ఘర్షణ దృశ్యాలు ఒకసారి చూద్దాం. వచ్చినప్పుడు గౌరవంగా డోర్ తీసి పులివెందుల మీద వీళ్ళంతా కలిపి పగ పట్టినారు. మనకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం మనల్ని బాధ పెట్టారు. మౌనంగా అనవసరంగా అరిసి ఏం చేయలేదు. మౌనం మనం వచ్చే ప్రయోజనం కూడా లేదు. ఎంత డ్యామేజ్ చేయాలి అంత డ్యామేజ్ చేసినా ఎన్ని రోజులు జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికలు పూర్తిగా వాతావరణం హీటెక్కింది. పులివెందుల్లో ఉదయం నుంచి కూడా దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్న పరిస్థితి. దీంతో ఒక్కసారిగా వాతావరణం అంతా వేడెక్కిన పరిస్థితి. మరోవైపు ఒంటిమిట్టలో కూడా పరస్పరం దాడులు చేసుకుంటున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు. అగ్రనేతల సమక్షంలోనే దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక పోలీసులు అధికార పార్టీకి వంత పాడుతున్నారంటూ వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో వారిని ముందస్తు అరెస్ట్ చేసేందుకు ఇక టీడీపీ కూడా ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు సలాబాద్ ఎన్నికల కేంద్రంలోకి ఒకసారిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వైసీపీ శ్రేణులు అభ్యంతరం చెప్పడంతో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. ఏపీలో ఇవాళ జరుగుతున్న ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించి పోరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రెండు పార్టీల నేతలు. జగన్ సొంత నియోజకవర్గంలో జరుగుతున్న పోరును టీడీపీ ప్రిస్టేజియస్గా తీసుకుంది. ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లలితారెడ్డిని బరిలోకి దింపింది. అటు వైసీపీ ఇక చనిపోయిన జెడ్పీటీసీ కుమారుడు తుమ్మల హేమంత్ రెడ్డితో పోటీ చేయిస్తోంది. ఇటు ఒంటిమిట్టలో కూడా రెండు పార్టీలు కూడా చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్న పరిస్థితి. అయితే రెండు చోట్ల కూడా ఉదయం నుంచి పోలింగ్ హింసాత్మకంగా మారుతున్న పరిస్థితి, ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న సందర్భం కనబడుతుంది. ఎస్, ఒకసారి పులివెందుల ఒంటిమిట్టకు వెళ్దాం. రెండు ప్రాంతాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆ ప్రాంతంలో ప్రస్తుతం
ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి? మా అసోసియేట్ ఎడిటర్ గణేష్ నాతో జాయిన్ అవుతున్నారు. ఎస్ గణేష్, ముఖ్యంగా పులివెందుల్లో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా అదే పరిస్థితి, పరస్పరం ఆందోళనలు కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది? ఇప్పటి వరకు అంటే లంచ్ సమయం ముగిసే వరకు కూడా ఎంతవరకు పోలింగ్ జరిగింది? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ? ఎస్ రామదాసు, మీరు అన్నట్లుగానే ఏదైతే కడప జిల్లాలో జరుగుతున్న ఈ జడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి ముందుగానే పోలీసులకు అంచనా వేశారు. అటు ఒంటిమిట్ట కావచ్చు, లేకపోతే పులివెందులు కావచ్చు. పులివెందులో ఉదయం 5 గంటల నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు 5-10 గంటలకు తెల్లవారుజామున మోహరించి ఆయన బయటికి వెళ్ళకూడదనేది ఒక పూర్తి స్థాయిలో ఆయన నిలువరించే ప్రయత్నం చేశారు. హౌస్ అరెస్ట్ చేయాలి తప్ప తనను అదుపులోకి తీసుకోవద్దని అవినాష్ రెడ్డితో పాటు కూడా ఉన్న అనేక మంది మద్దతుదారులు ప్రతిఘటించారు. దీంతో ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చివరికి 6 గంటలకి ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లి బయటికి అంటే ప్రివెంటివ్ అరెస్ట్గా చూపించడానికి పోలీసులు తీసుకెళ్లారు. దీంతో ఉద్రిక్తత ప్రారంభమైంది. దాదాపుగా పులివెందుల్లో 15 బూతులు ఉన్నాయి. 15 బూతులు అంటే 15 ప్రాంతాలుగా, 15 గ్రామాలుగా చెప్పచ్చు, 15 మండలాలుగా చెప్పచ్చు. ఈ మండలాల్లో కూడా ముందుగా 4 మండలాలు మాత్రమే సమస్యాత్మక ప్రాంతాలు అనుకుంటే దాదాపుగా 15 ప్రాంతాలు కూడా సమస్యాత్మక ప్రాంతాలుగానే పోలీసులు పరిగణించారు. ఆ దిశగానే పూర్తిగా అక్కడ బందోబస్తులు ఏర్పాటు చేశారు. అంటే 3 చోట్ల దాదాపుగా అందులో 3 చోట్ల అనేక ఘటనలు జరిగినాయి. ఒక చోట తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేస్తా వెళ్తుంటే అక్కడ వెళ్తున్న స్కార్పియో పైన వైసీపీ వాళ్ళు దాడి చేశారనేది ఒక ఫిర్యాదు. అంటే మరోవైపు తమను బయటికి వెళ్ళనివ్వటం లేదు పూర్తిగాని అక్కడ ఏదైతే క్యాండిడేట్గా ఉన్నాడో ఆయనే పూర్తిగా ఫిర్యాదు చేసుకునే పరిస్థితి ఒక చోట వచ్చింది. మరొక చోట చాలా వరకు మమ్మల్ని బయటికి రానివ్వటం లేదు, మమ్మల్ని నిర్బంధించారనేది మరొక ఫిర్యాదు. ఇలాగా పోలీసులకి 3-4 ఫిర్యాదులు అందిని చాలా చోట్ల కొన్ని చోట్ల చిన్న ఘర్షణలు జరిగినాయి. పోలీసులు దాదాపుగా 600 వరకు కేవలం పులివెందుల్లోనే 600 వరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీజీపీ, ఎస్పీ, డిఎస్పీ ఇంత పెద్ద హోదాలో అధికారులందరూ అక్కడ మోహరించారు. దాదాపుగా అన్ని చోట్ల కూడా దీనికి సంబంధించిన బందోబస్తు ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎందుకంటే అవినాష్ రెడ్డిని ఒకసారి అదుపులోకి తీసుకున్నారు, అతను విడిచిపెట్టారు. మళ్ళీ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అక్కడ ఆందోళన అనేది మళ్ళీ ప్రారంభమైంది. ఆయన బయటకు వెళ్ళడానికి వెళ్తే పోలీసులు నిలువరించారు. దీంతో ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గృహ నిర్బంధం చేసిన ఘటనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇలాగ అనేక చోట్ల ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. జరుగుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరో చోట్ల కూడా ముఖ్యంగా పులివెందులకు వచ్చేసరికి ఒక అసెంబ్లీ ఎన్నికలు తలపించే విధంగా, సార్వత్రిక ఎన్నికలు తలపించే విధంగా రాజకీయ రణరంగం మారిన పరిస్థితి కనబడుతుంది. సో అంటే ఈ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోగలుగుతున్నారా ఓటర్లు? ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అంటే పోలీసులు ఓటర్లను స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకేందుకు ఎలాంటి పరిస్థితులు కల్పిస్తున్నారు? సో ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం దాటింది, సో ఇప్పటి వరకు సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇంకా ఎస్ రామదాసు, టోటల్గా చూసుకుంటే ఇవి నిజంగా జడ్పీ బై ఎలక్షన్లకు ఎక్కడా కనిపించట్లేదు. ఒక అసెంబ్లీ స్థాయిలో జరుగుతున్న ఎన్నికల్లాగానే మనం భావించాలి. ఎందుకంటే పులివెందులకు తీసుకుంటే దాదాపు 15 బూతుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఉదయం నుంచి 7 గంటల నుంచి ప్రారంభమై 5 గంటల వరకు ఈ పోలింగు జరుగుతుంది. ఉదయం 7 గంటలకి ఎగ్జాక్ట్లీ పోలింగు బ్యాలెట్ పేపర్ల రూపంలో ప్రారంభమైంది. అయితే పోలీసులు మాత్రం ఎక్కడికెక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ ఇది మీరు అన్నట్టు అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో అంటే ఎక్కడికెక్కడ మోహరించారు. మరోవైపు 15 ఏళ్ల తర్వాత, దశాబ్దంన్నర తర్వాత ఇక్కడ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా పులివెందులకు సంబంధించి పూర్తిగా ఏకగ్రీవమే జరిగింది. జడ్పీటీసీలు కావచ్చు, మండల పరిషత్తులు కావచ్చు, ఏకగ్రీవంగా జరుగుతూ వస్తుంది. దాదాపు 15 ఏళ్ల పాటుగా ఇదే కొనసాగుతూ వస్తుంది. అందుకని ఇక్కడ స్థానిక ప్రజలు ఎప్పుడు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే రాలేదు. ఇప్పుడు ఈసారి 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది. దాదాపుగా ఉదయం 7 గంటల నుంచి, 7 గంటల అనే కంటే ఉదయం 6:30 గంటల నుంచే చాలా వరకు బారులు తీరి మనకు కనిపించారు. ఇప్పుడు అంటే మధ్యాహ్నం 2 దాటిన తర్వాత 2:30 అవుతుంది. ఇప్పటికి మధ్యాహ్నం కడపటి లెక్కలు వచ్చేప్పటికి చాలా స్టేషన్లు అంటే పులివెందులకు సంబంధించి 15 బూతుల్లో దాదాపుగా 60 నుంచి 72% వరకు పోలింగ్ నమోదైనట్లు అంచనాలు వెలువడుతున్నాయి సరాసరిన. అంటే చాలా వరకు ఒక్కొక్క చోట అంటే 700కు పైగా బూతుల్లో ఓట్లు మనకి నమోదవుతున్నాయి. టోటల్గా 10,601 ఓట్లలోన దాదాపుగా ఇప్పుడు ఒక 72% అంటే ఇంకా మనకి మిగిలిన టైంలో తీసుకుంటే ఇంకొక 2.5 గంటల పాటు మనకు సమయం ఉంది. ఈ సమయంలో టోటల్గా చూసుకుంటే దాదాపు 75 నుంచి 80% ఓటింగ్ పోలే అవకాశం. అంటే ఇక్కడ ప్రజలు ఎంత ఉదయం నుంచి కూడా ఎలా ఓట్లు వేస్తున్నారనేది చూడొచ్చు. మరోవైపు
పోలీసులు పూర్తి స్థాయిలో అంటే భద్రతా ఏర్పాట్లు అనేది మనం చాలా ప్రశంసించాలి. ఎందుకంటే దాదాపు 700 మంది 600 మంది పోలీసులు ఇక్కడ ఓన్లీ పులివెందుల్లోన ఒక ఐజీ ఎస్పీ ఇలాగ మోహరించి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారంటే దాంతో చాలా మంది ప్రజలు బయట వచ్చి ఇక్కడ ఓట్లు వేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అన్ని చోట్ల కూడా మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు, వెబ్ కాస్టింగ్ పెట్టారు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇలాగ టోటల్గా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కొనసాగడంతో ఇప్పుడు దాదాపుగా చాలా చోట్ల ఓవరాల్గా 65 నుంచి 72% ఒక్క పులివెందుల్లోనే మనకి ఓటింగ్ శాతం. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. నల్లగొండవారిపల్లి అలాగే నల్లపురెడ్డిపల్లిలో చాలా హై టెన్షన్స్ క్రియేట్ అయింది. అండ్ 1400 మంది పోలీసులు ఉన్నారు. చాలా చోట్ల ఒంటిమిట్టలో చెక్ పోస్ట్ ఉన్నాయి, పులివెందులో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. స్వయంగా కోయ ప్రవీణ్ డిఐజీ కూడా అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి, మానిటరింగ్ చేస్తున్నారు. సరే, అంటే ఇప్పుడు గడిచే కొద్దీ పోలింగ్ శాతం కూడా కొంత యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా 2 అవర్స్ మిగిలింది కాబట్టి మరి ఈ 2 అవర్స్ కూడా పరిస్థితిని, సిచ్యువేషన్ని కంట్రోల్లో ఉంచే ప్రయత్నం చేస్తుందా? బందోబస్తు ఏ రకంగా కొనసాగుతుంది? చివరికంటా ఏ రకంగా కొనసాగే అవకాశం ఉంది? అంటే ఇంకా ఏమైనా అల్లర్లకు ఆస్కారం ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి సెక్యూరిటీని ఏ రకంగా టైటన్ చేస్తున్నారు ప్రస్తుతం? అంటే దీనికి సంబంధించి పోలీస్ శాఖ ఏ రకమైనటువంటి దృష్టి సారించింది? ఎందుకంటే పోలీస్ అధికారులు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా దాదాపు డిఐజీ స్థాయి అధికారి ఇక్కడ కోయి ప్రవీణ్ ఇక్కడ పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు ఎస్పీ అశోక్ దీనికి సంబంధించిన పూర్తి పర్యవేక్షణ చేస్తున్నారు. అంటే ఒక ఎస్పీ ఒక డిఐజీ స్థాయిలోని ఇక్కడ మొత్తం కేవలం పులివెందులకు సంబంధించిన 15 పోలింగ్ బూతుల్ని పర్యవేక్షణ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఉదయం నుంచి కూడా కొంత బారులు తీరుతున్నారు. మధ్యాహ్నం వరకు కొంత లంచ్ బ్రేక్ వరకు చాలా అంటే ముమ్మడిగా చాలా వరకు జరిగింది. అంటే దాదాపుగా 65% నుంచి 72% మధ్యాహ్నం భోజనం లంచ్ వరకే ఇక పూర్తయింది. అంటే ప్రతి బూత్లో మనం 700 ఓట్లు తీసుకుంటే దాదాపు 500-600 కోట్లు మనం ముందుగా చెప్పినట్లయితే దాంట్లోన ఇప్పుడు కడపటి అంటే 5 గంటలకు పూర్తి అయితే ఇదే కొనసాగితే మాత్రం దాదాపు 75 నుంచి 80% వరకు ఓట్లు పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. మరోవైపు ఘర్షణలకు సంబంధించి ఎక్కడికక్కడ ఘర్షణలు నివారించడానికి చాలా చర్యలు తీసుకున్నారు. అయినా సరే కొన్ని చోట్ల అంటే స్థానికంగా ఉండే కావచ్చు, లేకపోతే రహదారుల్లో వస్తున్న సిచ్యువేషన్లో కావచ్చు, కొందరు వైసీపీ వాళ్ళు తమని ఓటు హక్కు వినియోగించుకోనివ్వడం లేదనేది టీడీపీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, వాళ్ళు ఫిర్యాదు చేస్తే కొందరు టీడీపీ వాళ్ళు తమని బయటికి రానివ్వటం లేదనేది ఒక ఫిర్యాదు